మాయ లోకంలో ఉన్నాం. మనం ఉన్నదే భయంకరమైన లోకంలో ఉన్నాం. మోసపోయి, త్వరగా పడిపోయి, త్వరగా నశించిపోయి, త్వరగా నాశనానికి వెళ్ళే దారి పరిస్థితి ప్రయాణిస్తున్నాం మనం. కాబట్టి ఏంటంటే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నామని చెప్తున్నాడు. ఒక వస్తువులో మనం అంత విలువగా ఉన్నామో, లేకపోతే బంగారంలో మనం అంత విలువగా ఉన్నామో, ఒక ధనములో ఎంత భద్రతంగా ఉన్నామో, అలాగే మనం కాపాడుకున్న రక్షణలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. హల్లెలూయా. చూడండి 2వ పేతురు పత్రిక మరి చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం. అంత చక్కగా తీయాలి. ఒక వాక్యం తీసి ఒక వాక్యం తీయడం కాదు, అందరం కూడా తీయండి. అందరూ చక్కగా ధ్యానం చేయండి, ఒకరిని చక్కగా అందంగా చదవండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం త్వరగా. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరము వలె, 1000 సంవత్సరములను ఒక దినము వలె ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాదు అని ఎవడను నశింపవలనని నిశ్చయింపగా అందరూ చూడ వారి మనస్సు పొంది కోరుచు మీ ఎడల దీర్ఘశాంత గల వారిని ఉన్నాడు. హల్లెలూయా. చూడప్పుడు దేవుడు ఎలా ఉన్నాడంటే మన పక్షాన్ని అర్థం చేసుకోండి. అంటే అర్థం ఏంటి? మనం నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పండి, మనం నశించిపోవడం పాడి మాకు అర్థమైందండి. మనం నశించిపోవడం, మనం పాడైపోవడం దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. చూడండి ఎంత క్లారిటీగా వాక్యంలో రాయబడి మీకు అర్థం అవ్వాలని మరొకసారి చదివిస్తాను. మరొకసారి అదే వస్తున్నాం చదవాలి. చూడ ప్రియులారా, ఒక్క సంగతి మరిచిపోవద్దు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినము. అంటే దానికి అర్థం ఏంటి? ఏమా ఇప్పుడు 60-70 సంవత్సరాలు మనిషి బ్రతికాడంటే ఎంతో అతిశయం చెప్పుకుంటూ ఉంటాడు. ఏమండి, ఎవడన్నా చిన్న వయసులో చనిపోయాడంటే దాని గురించి విచిత్రంగా మాట్లాడతాడు. ఎట్టి కాకుండా చనిపోయాడు. దీనికి అర్థం ఏంటంటే 1000 సంవత్సరాలు జీవించి నిన్నటి వలె ఉన్నది.